టైటిల్ చూశారు కదా మీరు. చూడండి, నేను ఈ వీడియోలో ఒక టాప్ మోస్ట్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెసిఫిక్ గా చెప్పాలంటే సెమీ కండక్టర్ ఈటీఎఫ్ కోసం డిస్కస్ చేస్తానండి. అది ఇక్కడ కాదు, అమెరికాలో అవైలబుల్. డైరెక్ట్ గా అమెరికాలోనే ఈ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. మీరు ఈ ఒక్క ఈటీఎఫ్ తోనే మీరు అమెరికాలో లిస్టెడ్ అయిన ద బెస్ట్ కంపెనీస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు semiconductors and chips, world's best companies, with this single ETF you're going to get the exposure. ఆ ETF ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి, మొత్తం టోటల్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. సో ఒకసారి కంప్లీట్గా వీడియో చూడండి. సో లేడీస్ అండ్ జెంట్లమెన్, వెల్కమ్. మీరు స్క్రీన్ పైన చూడండి, ఆ ETF నేమ్ ఏంటి? వానెక్ సెమీకండక్టర్ ETF, SMH ETF. నేమ్లోనే ఉన్నది కదా, ఇది ఒక సెమీ కండక్టర్ స్పెషలిస్ట్ ఈటీఎఫ్ అండి. టాప్ నాచ్ ఈటీఎఫ్ ఇది. నేను డీటెయిల్స్ అన్ని ఇప్పుడు డిస్కస్ చేస్తాను. మీరు ఒక్కసారి ఈ ఈటీఎఫ్ రిటర్న్స్ చూడండి. 1 month ది అరౌండ్ 24%, 3 months ది అరౌండ్ 61%, 1 year ది అరౌండ్ 154%. అఫ్ కోర్స్ ఇది పాస్ట్ రిటర్న్స్. సో ఈ సెమీ కండక్టర్ ఈటీఎఫ్ ఏంటి, దేంట్లో ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు ఒక బేసిక్ డిస్కషన్ చేస్తాను. వెరీ ఇంపార్టెంట్. చూడండి, మీరు స్క్రీన్ పైన చూడండి. Let me fetch that file. చూడండి, what is SMH ETF? SMH ETF, Vanek Semiconductor ETF, is a sector ETF focused on semiconductor companies and semiconductor equipment manufacturers. ఈ ETF ఎలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది అంటే, ఇట్ ఇన్వెస్ట్ ఇన్ కంపెనీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, supplying chips used in AI, smartphones, data centers, automobiles and consumer electronics. ఇంకా చూడండి, వాట్ డస్ SMH ఇన్వెస్ట్ ఇన్? సెమీ కండక్టర్ వాల్యూ చైన్ ఒకసారి మీరు తెలుసుకోండి. ఏంటంటే ఈ ఈటీఎఫ్ అనేది ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది అంటే, చిప్ డిజైనర్ కంపెనీస్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, మెమొరీ కంపెనీస్, సెమీ కండక్టర్ ఎక్విప్మెంట్ కంపెనీస్. అంటే ఈ ఒక్క ఈటీఎఫ్ తోనే మీకు టోటల్ బ్రాడర్ సెమీకండక్టర్స్ది ఆ మెజారిటీ ప్లేయర్స్ కంపెనీస్ అన్నిటిలోని ఇది వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తుంది. ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుందో కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి. నౌ నెక్స్ట్, ద ఏఐ కనెక్షన్. ఈ సెమీకండక్టర్ కంపెనీస్ ఏంటంటే ప్రొవైడ్స్ ద చిప్స్, మెమొరీ, నెట్వర్కింగ్ కంపోనెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ దట్ మేక్స్ దిస్ ఏఐ పాసిబుల్. అర్థమైంది కదా? సో యాజ్ ఏఐ అడాప్షన్ గ్రోస్, ఇప్పుడు మనం చూస్తున్నాం ఏఐ అడాప్షన్ అయితే ఫుల్ గ్రో అవుతుంది. సెమీకండక్టర్ డిమాండ్ మే ఆల్సో ఇంక్రీజ్. క్లియర్ కదా ఈ బేసిక్ అండర్స్టాండింగ్? సో సింపుల్ 1 line సమ్మరీలో చెప్పాలి అని అంటే, SMH ఈజ్ ఎ కాన్సన్ట్రేటెడ్ బెట్ ఆన్ ద కంపెనీస్ బిల్డింగ్ ద చిప్స్, మెమొరీ, equipment and infrastructure that powers the modern digital economy and the AI revolution. క్లియర్ కదా? అయితే ఇప్పుడు మనం ఈ ఈటీఎఫ్ ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది అది ఇప్పుడు మనం చూద్దామండి. మీరు స్క్రీన్ పైన చూడండి. ఈ ఈటీఎఫ్ ఏమో అరౌండ్ 25 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుందండి. ఏంటి కంపెనీస్? ఎన్విడియా, వెరీ వెల్ నోన్ కంపెనీ. తైవాన్ సెమీకండక్టర్స్, వెరీ వెల్ నోన్ కంపెనీ. మైక్రాన్ టెక్నాలజీస్, ఇది ఇప్పుడు మంచి అప్కమింగ్ కంపెనీ అండి. నేను ఈ స్టాక్ ఉంది కదా మైక్రాన్ కంపెనీది, దీని మీద సపరేట్ వీడియో ఒకటి చేస్తానండి. నెక్స్ట్, అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్, బ్రాడ్కామ్, ఇది ఒకటి మంచి ఏఐ కంపెనీ అండి. ఇది గ్రోత్ పొటెన్షియల్ అయితే ఉన్నది బ్రాడ్కామ్. ఈ బ్రాడ్కామ్ స్టాక్ మీద మళ్ళీ నేను సపరేట్ వీడియో ఒకటి చేస్తాను. నెక్స్ట్, తగిన కంపెనీస్ అన్ని మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ మార్వెల్ టెక్నాలజీ అనే కంపెనీ ఉందో చూసారా? చూడండి, ఈ కంపెనీ కదా గ్రేట్ పొటెన్షియల్ ఉన్నది ఫ్యూచర్లోని. చాలా మంచి కంపెనీ ఇది. ఈవెన్ మీరు రీసెంట్లీ 1 or 2 days బ్యాక్ ఎన్విడియా CEO ఉన్నారు కదా, ఆయన క్లియర్గా చెప్పారు, మార్వెల్ ఇస్ ద నెక్స్ట్ $1 trillion కంపెనీ. ఇది చాలా పొటెన్షియల్ ఉన్న కంపెనీ. నేను మార్వెల్ టెక్నాలజీ స్టాక్ మీద, ది కంపెనీ మీద ఒక డెడికేటెడ్ వీడియో చేస్తానండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్ వీడియోస్ నా ప్లాన్ ఏంటంటే, టోటల్ కాన్సన్ట్రేట్ నేను చేస్తాను ఏఐ ఈటీఎఫ్స్ అండ్ ఏఐ స్టాక్స్ మీద, దట్ టు ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్. ఇండియన్ కంపెనీస్తో పాటు నేను ఎస్పెషల్లీ ఏఐ కంపెనీస్ మీద, ఏఐ ఈటీఎఫ్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తానండి. నా ఫ్యూచర్ వీడియోస్ అన్ని మెజారిటీ దాని మీద ఉంటాయి. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఒక్క ఈటీఎఫ్తోనే మీరు అమెరికాలో లిస్టెడ్ అయిన ద బెస్ట్ కంపెనీస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు సెమీకండక్టర్స్ అండ్ చిప్స్, అరౌండ్ 25 కంపెనీస్లో ఎక్స్పోజర్ వచ్చిస్తుందండి. వరల్డ్స్ బెస్ట్ కంపెనీస్ ఆఫ్ అమెరికా
విత్ దిస్ సింగిల్ ETF you're going to get the exposure. క్లియర్ కదా? అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఈ SMH ETF అనేది ఎప్పుడు మీరు కోర్ పోర్ట్ఫోలియోలో ఉంచుకోకండి, ఇది ఎప్పుడు శాటిలైట్ పోర్ట్ఫోలియోలో ఉంచండి. క్లియర్? నెక్స్ట్, వాట్ ఈస్ ద పొజిషన్ సైజింగ్? పొజిషన్ సైజింగ్ అంటే ఏంటి? మీరు ఎంత ఎలోకేట్ చేయాలి? ఎలోకేషన్ ఇది 10% కన్నా ఎక్కువ ఇవ్వద్దు. ఎందుకంటే మీరు 10% కన్నా ఎక్కువ ఇచ్చారు అంటే ప్రాబ్లం లేదు, కానీ యూ కెనాట్ బియర్ ది వాలటైలిటీ. ఇది ఎక్కువ వాలటైల్ ఉంటుంది. సో నా వ్యూ ఏంటంటే పొజిషన్ సైజింగ్ ఆర్ ది అలొకేషన్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 10% అండ్ ఇట్ షుడ్ బి ఇన్ ది శాటిలైట్ పోర్ట్ఫోలియో. క్లియర్ కదా? చూడండి, వెరీ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ నాట్ ఎ పర్సనల్ రికమెండేషన్, దిస్ ఈజ్ నాట్ ఎ బై ఆర్ సెల్ రికమెండేషన్, దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ ఓన్లీ. బిఫోర్ ఇన్వెస్టింగ్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ ఫినాన్షియల్ అడ్వైజర్. ఓకే, నౌ ఈ ETF అదర్ డీటెయిల్స్ చూడండి. ఇండెక్స్ ఏ ట్రాక్ చేస్తుంది? ఇది MVIS US లిస్టెడ్ సెమీకండక్టర్ 25 ఇండెక్స్. ఇన్సెప్షన్ డేట్ చూడండి 2011, అంటే ఓల్డ్ ETF. ఓకే, ఇట్ హ్యాస్ లాంగ్ హిస్టరీ. నౌ అసెట్ అండర్ మేనేజ్మెంట్ చూడండి, AUM అరౌండ్ $50 billion. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ETF. ఎక్స్పెన్స్ రేషియో 0.35, వెరీ రీజనబుల్ ఎక్స్పెన్స్ రేషియో. ఇన్వెస్ట్ ఎలా చేయాలి చూడండి, మీరు ఎనీ యాప్ ఐదర్ I&D మనీ ఆర్ వెస్టెడ్. చూడండి, ఇది ప్రమోషనల్ వీడియో కాదు, నేను ఏదైతే యూజ్ చేస్తానో అదే చెప్తున్నానో, ఐదర్ I&D మనీ ఆర్ వెస్టెడ్లో మీరు ఒకసారి యూ క్యాన్ ఎక్స్ప్లోర్. అయితే వెరీ ఇంపార్టెంట్ చూడండి, ఈ ETFలో ఉన్న కొన్ని ఇష్యూస్ మీకు చెప్తాను. 1, ఇది చాలా సిక్లికల్ ETF అండి. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ది AI ఇన్వెస్ట్మెంట్స్. సో ప్లీజ్ నోట్ దిస్. ఏదైనా AI ఇన్వెస్ట్మెంట్లో స్లో డౌన్ వచ్చింది అక్కడ అమెరికాలోని అంటే ఈ ETF మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. 2, వెరీ ఇంపార్టెంట్, ఇది ఈ ETF చాలా వాలటైల్ అండి. సమ్ టైమ్స్ ఇట్ మైట్ ఈవెన్ ఫాల్ టు ఓవర్ 50 to 60%. ఇది అప్ సైడ్ ఎంత సూపర్ రిటర్న్స్ ఇస్తుందో ఫాల్ అయినప్పుడు అంతే భారీగా ఫాల్ అవుతుందండి. ఇఫ్ యూ కెనాట్ బియర్ హై వాలటైలిటీ, దిస్ ETF may not be suitable for you అండి. బెటర్ టు అవాయిడ్ దిస్ ETF. 3, అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, US stock markets are at an all-time high. So don't invest lump sum. Always it's better to stagger your investment అండి. అంటే ఏంటి? త్రూ SIP మోడ్లోనే ఇన్వెస్ట్ చెయ్యండి. అవాయిడ్ లంప్ సమ్. అండ్ 4, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ట్యాక్స్ రిలేటెడ్. చూడండి, ప్లీజ్ బీ అవేర్ దట్ ఇన్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్ ద ట్యాక్స్ ట్రీట్మెంట్ ఈజ్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ అండి. సో ప్లీజ్ కన్సల్ట్ యువర్ ట్యాక్స్ కన్సల్టెంట్ ఫర్ అ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్. ఓకే, క్లియర్? చూడండి, నేను ఈరోజు ఒక ఇంటర్నేషనల్ AI ETF కవర్ చేశాను కదా, అలాగా నా ఫ్యూచర్ వీడియోస్ అన్నిన్ను, నా నెక్స్ట్ వీడియోస్ అన్నిన్ను చాలా ఇంటర్నేషనల్ ETFs అండ్ ఇంటర్నేషనల్ స్టాక్స్ కూడా కవర్ చేస్తానండి. స్పెషల్లీ రిలేటెడ్ టు AI, US స్టాక్స్ అండ్ US ETFs కవర్ చేస్తాను. సౌత్ కొరియన్ స్టాక్స్ అండ్ సౌత్ కొరియన్ ETFs కవర్ చేస్తాను. జాపనీస్ అండ్ తైవాన్ ETFs కూడా కవర్ చేస్తానండి. సో నాది ఒకే ఒక రిక్వెస్ట్, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లియర్? సో లేడీస్ అండ్ జెంట్మెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.